హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ చూపించబోతున్నాను. అదే గుత్తి వంకాయ కూర. ఈ గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించిన మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇలా తెల్ల వంకాయలను తీసుకుని ఇవి చాలా టేస్టీగా ఉంటాయి గుత్తి వంకాయ కూరకి. సో ఇలా నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే ఇవి కట్ చేసుకొని మనము వంకాయలు అందులో వేసుకుంటే వాటి రంగు పోకుండా అలాగే ఫ్రెష్గా ఉంటాయి. సో ఇప్పుడు వంకాయలు ఇలా 4 భాగాలుగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. చూసారుగా, ఈ విధంగా మనము ఇలా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న వంకాయలు తీసుకున్నానండి. ఈ చిన్న వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క వంకాయ తినేయచ్చు. ఇప్పుడు మసాలా పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి హీట్ చేసుకొని అందులోకి మనము పల్లీలు యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి, ఎండు కొబ్బరి, ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా పల్లీలతో పాటు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అన్నీ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చిన్న అల్లం ముక్క, తర్వాత వెల్లుల్లిపాయ, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1½ స్పూన్, తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని మనము ఈ పౌడర్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ అంతా మనము బాగా ఇలా చేత్తో చిదుముకోవాలి. ఇందులో ఉంటలు ఏమైనా ఉంటే మనము చేత్తో అలా చిదుముకుంటే అది బాగా ఫైన్ పౌడర్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనము చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పౌడర్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయకి స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని మనము ఇందాక కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయల్లోకి కూరుకోవాలి. ఇలా 2 వైపులా మనము వంకాయలోకి కూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలు మనము స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇంకొక పాన్ హీట్ చేసుకొని మనము అందులోకి ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అలా అన్నీ కలుపుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని 3 to 4 మినిట్స్ పాటు మనము వీటిని కుక్ చేసుకోవాలి. త్రీ టు 4 మినిట్స్ తర్వాత ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు మనము ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకొని ఒక్కసారిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మసాలా స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి చింతపండు రసాన్ని కొద్దిగా యాడ్ చేయాలి. తర్వాత చిన్న బెల్లం ముక్క యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల ఈ మసాలా గుత్తి వంకాయ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనము దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారుగా ఆయిల్ అంతా పైకి వచ్చి గుత్తి వంకాయ కూర బాగా టేస్ట్గా గుజ్జుగా తయారైంది. ఇలా ఒకసారి మనం బాగా కలుపుకొని వంకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. చివరగా మనము కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు అన్నంతో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.